హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢంలో ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం. ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళంతా గోరింటాకు పెట్టుకుంటారు. అయితే గోరింటాకు చెట్టు వెనుక చాలా చరిత్ర ఉంది. అసలు ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయం ఎలా వచ్చింది, దాని ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి ఒక కమెంట్ కూడా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గౌరీదేవి తన చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకుని రజస్థలం అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలకు తగిలిన వెంటనే అది ఓ మొక్కగా పుడుతుంది. అక్కడ ఉన్నవారంతా ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్తారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూసేందుకు వస్తాడు. కానీ ఆ మొక్క అప్పటికే పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏం ఉపయోగం ఉంటుందని పర్వతరాజును అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి ఆ చెట్టు ఆకు కోయగానే ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతాయి. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయిందని పర్వతరాజు అనుకుంటాడు. కానీ అంతలోనే పార్వతి తనకు ఏ విధమైన నొప్పి కలగలేదని, పైగా చాలా అందంగా కనిపిస్తుందని చెబుతుంది. అది విన్న పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని అంటాడు. గౌరీదేవి రజస్థలము ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, స్త్రీల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని వరమిస్తాడు. అయితే నుదుటను కూడా ఈ ఆకులతో బొట్టు పెట్టుకుంటే కుంకుమ ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అనే విషయాన్ని కుంకుమ గౌరీదేవిని అడుగుతుంది. అప్పుడు ఆ ఆకును నుదుటను పెట్టుకుంటే అది పండదు అంటుంది. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. గోరింటాకు నుదుటన పండదు. గౌరీదేవి ఇంట్లో పుట్టింది కాబట్టి గోరింటాకు అని ఆ చెట్టుకు పేరు వచ్చింది. కాలక్రమేణా అది గోరింటాకుగా మారింది. ఇక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి కూడా కారణం ఉంది. గోరింటాకు సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో పుట్టింటికి అంటే గౌరీదేవి ఇంటికి పోతుందట. అయితే తను అక్కడున్నప్పుడు కూడా భూలోకంలో తనను మర్చిపోకుండా ఉండాలని వరం కోరిందట. పార్వతీదేవి గోరింటాకుకు ఇచ్చిన వరం వల్ల ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఆడవారంతా గోరింటాకును పెట్టుకుంటారు. ఆషాఢంలో గోరింటాకును పెట్టుకోవడానికి శాస్త్రీయం కూడా ఉంది. ఆషాఢం అంటే వర్షాకాలం. ఈ సమయంలో సూక్ష్మక్రిములు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. గోరింటాకు పెట్టుకుంటే అందులో ఉన్న ఔషధ గుణాల వల్ల సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఇది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుకున్న కథ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కమెంట్ కూడా చేయండి.